మొగుడు సేవది ఏముందిలే తొక్కలో తిని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడి ఏంటంటే మీరు చేసిన పని గడ్డం చేశాను. కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా పేసి ఇది తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నా. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? ఆ పిల్లమే దొరికిందంట. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలో తిని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగిపోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని గడ్డం చేశాను. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెటింగ్ చెక్ చేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను ఎదురుపడ్డావు. ఏంటి జైమాల్ని వదిలేసిన జరదా కిల్లీలా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కష్టం? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కూడా నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఓఎస్. ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా ఫేసి ఇది అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు. ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది. తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను. అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానన్నయ్య. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో అయ్యో ఏమైందన్నయ్య? అన్నయ్య నొప్పి వస్తుంది. పొత్తి గడప నొప్పి వస్తుంది బాబు. పొత్తి గడప నొప్పి వస్తుందండి. అయ్యో 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 ఏమిటమ్మా ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పండి. మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 ఆనందం ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుష నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడి పుట్టి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు. తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ
అంటే ఇదేదో ఓహో 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 ఓహోయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన ఎప్పుడు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో అయ్యో అన్నయ్య త్వరగా రండి. అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అన్నయ్య తమ్ముడు గారు, అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. ఎరా కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలు ఉండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఏడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి, నేను పాపిస్తానండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో. ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు, తొక్కలోనే, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కన్నుమూస్తాను, కానీ మీకు మాత్రం తాకండి. చావురా, చావు, చావు. అయ్యో. ఏమండి 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 వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి, ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్ని పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా రా. లాభం లేదండి, మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి, జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతిలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి.
భగవంతుడా. ఆకలిస్తుందన్నా. అబ్బా ఉండండి రా తొక్కల వసవలారా, నాకేమన్నా వెయ్యి చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి, మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిచ్చలు, మగపుట్ట పుట్టాక ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. హ? వదిన వదిన నిన్ను ఒరే ఆ ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం. వస్తున్నానండి. వదిన నువ్వు హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటో నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నాను నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటం? కిస్సా? ఊరుకోండి. పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి అది కాదన్నయ్య, వదిన ఉండరా. వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో హా, జో జో. అమ్మా ఏంటా వ్యసనిద్ర? సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు. అలాగే. ఆ, ఒరేయ్, ఏమండి? త్వరగా. అరే, నేనేం చేస్తాను? లేరా? ఏమండి, మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేగాని నన్ను చంపొద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్నం తీసుకురాలేదు, నన్ను చంపేస్తారా? ఓ సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. పండు పండు. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఈరబాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. ఝన్ 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 తెలుగు వన్